ఎవ్రీ సండే అయితే మనం ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నాం కదా! ఇప్పుడైతే మనం ఫుడ్ ప్యాకింగ్ కవర్లు అయితే తీసుకురావడానికి షాప్‌కి వెళ్తున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ కొట్టండి, ఒక లైక్ కొట్టండి. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే మాకు ఇంకా మరింత ముందుకు వెళ్ళడానికి మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మీరు దయచేసి సబ్స్క్రైబ్ కొట్టండి, ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో ఇంకో 10 మందికి షేర్ అవుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన యూట్యూబ్ అయితే మానిటైజ్ అయ్యడానికి అవకాశం ఉంటది. మీరు ప్రతి ఒక్కరు చూస్తున్నవారు ఒక సబ్స్క్రైబ్ మాత్రం కొట్టండి తప్పకుండా. మనకైతే ఇక్కడ ఎల్బీనగర్ మెట్రో పక్కన అయితే అన్ని షాపులు ఉంటాయి. హోల్సేల్ అన్నీ దొరుకుతాయి. మీకు ఏం కావాలన్నా హోల్సేల్‌కే దొరుకుతాయి. కావాలంటే మీరు వచ్చి ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళే రూటు దిల్సుఖ్‌నగర్ నుంచి ఎల్బీనగర్ పోయే రూట్‌లో ఇది. ఫుడ్ ప్యాకింగ్ కవర్ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసినాం మనం. ఇప్పుడు మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. టమాటా ఆలు కర్రీ, సాంబార్ అయితే చేసినాం. అన్నం అయితే వండినాం. ఆకలితో ఉన్నోనికి అన్నం పెట్టినోడు దేవునితో సమానం అంటారు కదా! మనం ఇంట్లో రోజు వండుకునేది అన్నమే కొంచెం ఎక్కువ ఉండి ఈరోజు పేదవాళ్ళకి, వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి అన్నం పెడదామని అనుకున్నా నేను. మన దగ్గరనైతే అందరికీ ఆకలి తీర్చేంత డబ్బులైతే లేవు గానీ, నాకేదో పెద్ద పేరు రావాలని ఆశ లేదు. నా నుండి ఒక 10 మందికి కడుపు నిండితే చాలని అనుకున్నా. అన్నం విలువ తెలిసేది ఆకలేసినప్పుడు కాదు, అన్నం పెట్టినప్పుడు. ఈరోజు మనం పెట్టిన ఈ అన్నం రేపు మన పిల్లలకు ఆశీర్వాదంగా మిగులుతుంది. మన పక్కన ఎవరైనా ఆకలితో ఉంటే మన చేతితో అన్నం పెడదాం. ఇది నిజమైన సంపద మనకు. కర్రీ, సాంబార్, అన్నం అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడైతే వెళ్ళి ఇచ్చేసేద్దాం. కాకపోతే నేను వాళ్ళకి ఇచ్చేటప్పుడు వీడియో అయితే తీయను. ప్యాకింగ్ అయితే అవుతుంది. ఫుడ్ కవర్లో వేసుకొని వెళ్తా.